ఇప్పుడు 10,000 రూపాయల లోపు బెస్ట్ బడ్జెట్ ఫోన్ రెడ్మీని బీట్ చేయగలిగేది వచ్చిందా? ఒప్పో రియల్మీ 1. ఈ వీడియోలో ఒప్పో రియల్మీ 1 గురించి నా ఒపీనియన్ అండ్ మరియు 5 ముఖ్యమైన విషయాలు మీరు కొనే ముందు తెలుసుకోవాల్సినవన్నీ మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు LSUD Tech Telugu. అండ్ ఈ వీడియో మీకు చూసిన తర్వాత ఆఖరిలో నచ్చితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ కూడా చేయండి. ఒప్పో రియల్మీ 1 ఎవరైనా కొనాలనుకుంటుంటే, లేకపోతే కొత్త ఫోన్ 10,000 లోపు కానీ 12,000 లోపు కానీ కొత్త ఫోన్ కొనే ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ థింగ్, ఒప్పో రియల్మీ 1 పేరు చాలా కొత్తగా ఉంది కదా. రియల్మీ, రెడ్మీకి కాంపిటీషన్గా, లేకపోతే రెడ్మీకి పోటీ ఇచ్చే. ఇప్పుడు ఏమైందంటే 10,000 రూపాయల్లోకి కానీ 14,000 రూపాయల్లోకి కానీ రెడ్మీ ఎంఐకి మించిన ఫోన్ అనేది లేదు. ఇప్పుడు కొత్తగా యాసెస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో అని వచ్చింది, అదొకటి కాంపిటీషన్ ఉంది. తర్వాత అది కాకుండా ఇంకా రెడ్మీ నోట్ 5 ప్రోకి కాంపిటీషన్ లేదు. హానర్ 7X అవన్నీ ఉన్నాయి కానీ అవి ప్రాసెసర్ అవన్నీ ఓల్డ్. ఒప్పో కొత్త ఫోన్ తీసుకొచ్చింది రియల్మీ 1 అనే పేరుతో. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. అక్కడలో ఈ 5 విషయాలే కాకుండా కొంచెం ఎక్స్ట్రా మాట్లాడుకుందాం ఈ ఫోన్ గురించి. అండ్ మొదటి విషయం ఏంటంటే, ఈ ఫోన్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. అవును, ఈ ఫోన్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది లేదు. సో మీరు అన్లాక్ చేయాలంటే ఫేస్ అన్లాక్ ఉంది, ఫాస్ట్ ఫేస్ అన్లాక్, ఆర్ మీ ప్యాటర్న్ ఆర్ పిన్తో అన్లాక్ చేయాలి. పిన్ ప్యాటర్న్ అన్ని ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయి అవి పురాతనమైన మెథడ్స్ ఆఫ్ అన్లాకింగ్. సో ఇప్పుడు మీరు ఫేస్ అన్లాక్ పెట్టుకోవాలి. అండ్ నైట్ టైం ఫేస్ అన్లాక్ పనిచేస్తుందా? అన్ఫార్చునేట్లీ నో. మీ దగ్గర మీ ఫేస్కి ఎదురుగా లైట్ ఉంటేనే అది బాగా పనిచేస్తుంది. చీకట్లో అది 3D స్కానింగ్ కాదు కదా, ఐఆర్ కాదు కదా, పనిచేయదు. సో అదొక కాన్. సో ఇంకా రెండో విషయం ఏంటంటే సింగిల్ కెమెరా. ఇప్పుడు 2018 మొత్తం డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్ era. కొన్ని ఫోన్లకి అయితే 4 కెమెరాలు ఉన్నాయి, కొన్ని ఫోన్ అయితే బ్యాక్ 3 కెమెరాస్ ఉన్నాయి. అలా ఈ ఎరాలో సింగిల్ కెమెరాతో వచ్చింది ఈ డివైస్. సింగిల్ కెమెరా అంటే పెద్ద దానికి దీనికి తేడా ఏం లేదు. పోర్ట్రేట్ మోడ్ అదంతా దీనిలో సాఫ్ట్వేర్తో చేస్తున్నారు. డ్యూయల్ కెమెరా అంటే కొంచెం డెప్త్ ప్రాసెసింగ్ ఉండి బాగా అక్యురేట్గా వస్తాయి రిజల్ట్స్. సో ఇందులో కూడా పోర్ట్రేట్ మోడ్ మీరు మిస్ అవ్వరు. సో సింగిల్ కెమెరా అంటే పెద్ద లాస్ ఏం కాదు. రెడ్మీ నోట్ 5 ప్రోలో కూడా డ్యూయల్ కెమెరా ఉంది, కానీ సెకండ్ కెమెరా ఏంటి, డెప్త్ సెన్సింగ్ మాత్రమే. రెండోది ఫొటోస్కి కాదు. సో మీరు పోర్ట్రేట్ ఎఫెక్ట్ కోసమే సెకండరీ కెమెరా. ఇందులో సింగిల్ కెమెరాతోనే పోర్ట్రేట్, సెల్ఫీ పోర్ట్రేట్స్ ఉన్నాయి కదా, అలా బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు పోర్ట్రేట్. మూడో విషయం వచ్చేసి ఈ ఫోన్ పర్ఫార్మెన్స్. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్లో మాత్రం బీస్ట్ అని చెప్పాలి. రెడ్మీ నోట్ 5 ప్రో, యాసెస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 ఇవేం పనికిరావు. స్నాప్డ్రాగన్ 636 ఇది నిజానికి ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్తో వచ్చింది, హీలియో P60. మీడియాటెక్ ప్రాసెసర్ అయినా కూడా హీలియో P60 అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఇప్పుడు వివో V9 ఉంది కదా, వివో V9 కాదు, అప్పో F7 సేమ్ అప్పో వాళ్ళే. అది 23,000 రూపాయల ఫోన్. అది దానిలో హీలియో P60 ఉంది. పర్ఫార్మెన్స్ చాలా టాప్ క్లాస్గా ఉంది. 12 నానోమీటర్ ప్రాసెసర్తో ఉంది. సో అన్ని అడ్వాన్స్డ్ AI ప్రాసెసర్ కూడా ఇది. సో ఇన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్న ప్రాసెసర్ అండ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా స్నాప్డ్రాగన్ 636 కంటే చాలా టాప్లో ఉంది. ఇది 139,000 M2 స్కోర్ వచ్చిందంటే ఇది నార్మల్ ఫోన్ అని కాదు. ఇది మీకు 10,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో వస్తుందంటే చాలా అద్భుతమైన విషయం అని చెప్పాలి. నాలుగో విషయం వచ్చేసి డైమండ్ కట్ డిజైన్. ఈ ఫోన్ మెయిన్లీ లుక్స్ కోసం తయారు చేసినట్టుగా ఉంది. లుక్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ కూడా ఉంది, మల్టిపుల్ అనమాట. సో ఈ ఫోన్ బ్యాక్ కనుక చూస్తే, మీరు ఎలా చూస్తే డైమండ్ ఎలా లైట్ని షైన్ చేస్తుందో ఈ ఫోన్ కూడా అలాగే షైన్ చేస్తుంది. ఇలా తిప్పుతూ ఉంటే ఇలా షేప్స్ అవన్నీ వచ్చి మీకు చూడండి, ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు, డైమండ్ కట్ లాగా అనిపిస్తుంది. సో ఈ డిజైన్ అనేది ఖచ్చితంగా ఐ క్యాచర్. మీరు ఎవరైనా ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ ఫోన్ ఏంటనే ఖచ్చితంగా అడగాలనిపిస్తుంది చాలా మంది. సో ఇది ఐ క్యాచింగ్ డిజైన్, డైమండ్ కట్ డిజైన్. మీకు ఫోన్ అందంగా కనబడాలంటే ఫోన్ మంచి ఆప్షన్ కన్సిడర్ చేసుకోవాలండి ప్రైస్ రేంజ్లో. నెక్స్ట్ వచ్చేసి AI పవర్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, హీలియో P60లో సపరేట్గా AI కోసం 2 కోర్స్ ఉన్నాయి CPUలో. సో AI టాస్క్లన్నీ చాలా బాగా చేస్తుంది. మీరు ఫ్రంట్ కెమెరా, AI సెల్ఫీస్ అని, అంటే మీ ఫేస్కి తగ్గట్టుగా ఎలా చేస్తే బాగుంటుందని అర్థం చేసుకుని దానికి అదే ఆటోమేటిక్గా చేస్తుంది. బ్యాటరీ సేవింగ్ కూడా, మీరు ఫోన్ ఎలా వాడుతున్నారో అదే ఫోన్ అర్థం చేసుకొని దాన్ని బట్టి మీ బ్యాటరీ అనేది సేవ్ చేయడానికి ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉంటుంది. సో AI పవర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫోన్లో. ఇది ఫ్రెండ్స్ ఈ 5 విషయాలు ముఖ్యమైనవి ఈ ఫోన్ గురించి. మిగతావన్నీ చాలా నార్మల్. ఇప్పుడు ఈ ఫోన్ కొనొద్దా అంటే ఇది నా ఒపీనియన్. నేను కొన్ని మంచి రివ్యూస్ అయితే చూశాను, చాలా బాగుంది నా పర్ఫార్మెన్స్. కానీ కెమెరా క్వాలిటీ వచ్చేసి రెడ్మీ నోట్ 5 ప్రో, జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 ఆ రేంజ్లో వెళ్ళి కొంచెం తక్కువ ఉంది బ్యాక్ కెమెరా. లో లైట్లో అయితే కొంచెం ఇంకా తక్కువ ఉంది, 2 స్టెప్స్ డౌన్. ఫ్రంట్ కెమెరా బాగుంది. జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 కంటే ఫ్రంట్ కెమెరా చాలా బాగుంది. రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపారబుల్గా ఉంది ఫ్రంట్ కెమెరా అనేది. సో మీరు ఓన్లీ కెమెరా కావాలంటే రెడ్మీ నోట్ 5 ప్రో అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఆ తర్వాత జెన్ఫోన్ కానీ ఇది కానీ తీసుకోవచ్చు. కానీ మీకు మంచి వాల్యూ ఫర్ మనీ, లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ అలాంటివి కావాలనుకుంటే ఈ ఫోన్కి వెళ్ళొచ్చు. ఇంకా 9,000 కంటే తక్కువకే
హీలియో P60 వస్తుంది, ఇన్ని ఫీచర్స్ వస్తున్నాయి, డైమండ్ కట్ డిజైన్ వస్తుంది, ఇన్ని వస్తున్నాయంటే అది చాలా నార్మల్ విషయం కాదు. అండ్ 14,000 లోపలికే ఇది 6GB 128GB వేరియంట్ కూడా వస్తుంది. సో ఆ స్టోరేజ్, ఆ ర్యామ్ ఉండే ఆప్షన్ 18,000 వరకు కూడా లేవు ఆ ఫోన్స్. ఇది 14,000కే వస్తుంది. కానీ మీకు ఒక కాంప్రమైజ్ మెయిన్లీ, అదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. సో ఫేస్ అన్లాక్ మీద రిలై అవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ Oppo RealMe 1 గురించి. రెడ్మీకి ఖచ్చితంగా కాంపిటీషన్ అవుతుంది. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు కదా, దాన్ని చూసుకొని రెడ్మీ మళ్ళీ మీరు మార్కెటింగ్ చేస్తున్నారు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది మా దగ్గర అని. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తప్పించి మిగతావన్నీ ఫోన్ ఆసం. 10,000 రూపాయల్లో నన్ను అడిగితే ఇదే ఫోన్ సజెస్ట్ చేస్తాను ఎవరికైనా, రైట్ అవే Oppo RealMe 1 అంతే. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది అంత టాప్ క్లాస్గా ఉంటుంది. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ LSUD Tech Telugu, and this is Bharat signing off. See you guys in the next video. Bye bye.